మాట్లాడుకుందాం. ఓకే, ఫాస్టింగ్ చూసుకుందాము. సో మనం డైలీ బేసిస్ లో మనం అందరూ, మీకు అందరికి తెలుసా, పొద్దున మీరు తినే ఫుడ్ ని ఏమంటారు? పొద్దునే మీరు అందరు తినే ఫుడ్ ని ఏమంటారు? చెప్పండి ఎవరైనా. పొద్దునే మీరు తింటారు కదా, పొద్దునే మీరు తినే ఫుడ్ ని ఏమంటారు? పొద్దునే మీరు తినే ఫుడ్ ని ఏమంటారు? బ్రేక్ ఫాస్ట్. అంటే ఇక్కడ ఏముంది? సో బ్రేక్ చేస్తున్నట్టు, అంటే బ్రేక్ఫాస్ట్ అంటే అర్థం ఏంటంటే మనం బ్రేక్ చేస్తున్నాం, మన ఫాస్ట్ అంటే మన ఉపవాసాన్ని పొద్దునే బ్రేక్ చేస్తున్నాం, దాని పేరు అందుకే బ్రేక్ ఫాస్ట్, బ్రేకింగ్ ద ఫాస్ట్. అంటే రాత్రి నుంచి ఉన్న ఉపవాసం మనం ఫాస్ట్ ని బ్రేక్ చేస్తున్నాం అనమాట. బై ద వే, మనం, మీరు తెలిసినా తెలియకపోయినా మనందరం రోజు ఫాస్టింగ్ ఉంటున్నామా అంటే ఎస్, మనం డైలీ బేసిస్ లో మనం రెగ్యులర్ గా ఫాస్టింగ్ ఉంటున్నాము. మీరైనా నేనైనా ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా, ఈ కాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాత్రి 10 తర్వాత తినట్లేదు, పొద్దున మనం 6, 7, 8 వరకు తినట్లేదు అంటే మనం అందరం కూడా ఒక 10, 12 గంటల ఫాస్టింగ్ అనేది మన రెగ్యులర్ బేసిస్ లో, మనం డైలీ బేసిస్ లో మనం చేస్తున్నాం అనమాట. ఈ ఫాస్టింగ్ అనేది మన రెగ్యులర్ బేసిస్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మన ఆరోగ్యాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇవాళ డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. అండ్ అలాగే మనకి ఈ మంత్ ఎండ్ లో, అంటే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి ఎండింగ్ లో కూడా మనం కొంచెం రంజాన్ ఫాస్టింగ్ గురించి కూడా క్లియర్ గా మాట్లాడుకుందాం. సో దట్ ఎలా ఫాస్టింగ్ ఉండాలి ఏంటి అనేది కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఈ నెక్స్ట్ మంత్ ఎండింగ్ నుంచి మనకి ఫాస్టింగ్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా మీ మిత్రులు ఎవరైనా ఉంటే కనుక, సోదరులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని తెలవండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఆ టాపిక్స్. ఓకే, సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఫాస్టింగ్ చేయడం వల్ల, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, దాన్ని చేసే పద్ధతులు ఉంటాయి. కాకపోతే మనం ఎన్నో రకాల పద్ధతులు ఫాలో అవుతూ చేస్తాం అనమాట. అది ఎలా మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఏ పద్ధతి కరెక్ట్, ఎలా మనం ఇంప్రూవ్ చేసుకుంటే హెల్ప్ అవుతుంది అనేది మనం క్లియర్ గా ఇవాళ తెలుసుకుందాం. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఫాస్టింగ్. చాలా రకాలు ఉంటాయి ఫాస్టింగ్ లో, ఒక రకం ఉండదు. ఎందుకంటే ప్రతి కేటగిరీలో ప్రతి ఒక్కరు కూడా ఫాస్టింగ్ చేస్తున్నారు. ముస్లిమ్స్ అయితే రంజాన్ అని ఫాస్టింగ్ చేస్తారు, మన హిందూస్ అయితే చాలా రకాలుగా థర్స్డే ఫాస్టింగ్ అంటారు, నవరాత్రులు అంటారు, డిఫరెంట్ డిఫరెంట్ ఫాస్టింగ్స్ ఉంటాయి. ఆ, మన క్రిస్టియన్స్ కూడా మన లైక్ లైక్ క్రిస్మస్ ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని ఫాస్టింగ్స్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఏ రిలీజియన్ అయినా, ఏ కులం, ఏ రిలీజియన్ అయినా, ఏ మతం అయినా కూడా ఏదో ఒక విధంగా ఆ, ప్రజలకి ఫాస్టింగ్ అనేది తెలియజేశారనమాట. ఉపవాసాలు అనేది పరిచయం చేశారు. ఈ ఉపవాసాలు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వస్తున్నాయి. తరతరాలుగా ఎప్పటి నుంచో, ఎన్నో ఏళ్ల నుంచి ఇది వస్తూ ఉందన్నమాట. దీనివల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, అందుకే మనకి ఫాస్టింగ్ అనేది మన లైఫ్ లో ఆల్రెడీ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో ఫాస్టింగ్ లో మనం మేజర్ గా చూసేది ఏంటంటే, మనం రెగ్యులర్ బేసిస్ లో, మనం రెగ్యులర్ గా చూసే టైంలో రోజు ప్రతి గంటలు కూడా మనం 8 గంటలు ఫాస్టింగ్ రెగ్యులర్ గా చూస్తున్నాం అనమాట. దీనిలో చాలా టైప్స్ ఉంటాయి. 8 గంటలు, 16 గంటలు, 24 గంటలు, ఓకే, కంప్లీట్ ఫుల్ డే ఫాస్టింగ్ ఇలాంటివి ఉంటాయి. అండ్ దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చాలా మంది లిక్విడ్ డైట్ తో ఫాస్టింగ్ చేస్తారు, చాలా మంది ఏమి తినకుండా ఈ టైం నుంచి ఈ టైం అంటారు, లేదంటే చాలా మంది 24 అవర్స్ ఫాస్టింగ్ ఉంటారు. ఈ 24 అవర్స్ కొంతమంది వాటరే తీసుకుంటారు, కొంతమంది ఫ్రూట్స్ తీసుకోవచ్చు, కొంతమంది రైస్ కన్జప్షన్ చేయకూడదు అంటారు. సో ఎన్నో రకాల ఫాస్టింగ్స్ ఉంటాయి. ఎందుకు ఫాస్టింగ్ చేయాలి ఏంటి అన్నది మనం క్లియర్గా తెలుసుకుందాం. సో 16/8 మెథడ్, ఇది ఒక టైప్ ఆఫ్ మెథడ్ ఆఫ్ ఫాస్టింగ్ అనమాట. సో ఇది 4 AM నుంచి స్టార్ట్ అవుతుంది, 8 PM వరకు ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మీల్ మధ్యలో మనకి భోజనాలు అయితే వచ్చేసి, మనకి ఫస్ట్ మీల్ వచ్చేసి 12కి ఉంటుంది, లాస్ట్ మీల్ వచ్చేసి 8 o'clock ఉంటుంది. అంటే మళ్ళీ రాత్రి 8 నుంచి ఫాస్టింగ్ స్టార్ట్ అయిపోతుంది, నెక్స్ట్ డే 12 వరకు. అంటే ఎంత? 9, 10, 11, 12 ప్లస్ ఒక 12 అవర్స్, దగ్గర దగ్గర 16 గంటలు. 16 గంటలు ఈ ఫాస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. చాలా మంది, మీకు గుర్తుందో లేదో, చాలా మీరు చేసేది ఆల్మోస్ట్ ఇంట్లో ఇలానే ఉంటుంది అనమాట. చాలా మంది ఆడవాళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా పనులు చేసుకుంటూ ఉంటారు, మధ్యాహ్నం అయ్యేసరికి భోజనం స్టార్ట్ చేస్తారు, మళ్ళీ రాత్రి కూడా తింటారు, మళ్ళీ పొద్దున ఏ ఉండదు. సో కంప్లీట్ ఫుల్ డే 16 అవర్స్ ఫాస్టింగ్ ఉంటుంది అనమాట. నార్మల్గా మనం 8 గంటలు రెగ్యులర్ గా ఫాస్టింగ్ ఉంటాము, ఇలా చేయడం వల్ల 16 అవర్స్ ఫాస్టింగ్ మెథడ్ అంటారు అనమాట. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ ఫాస్టింగ్ మెథడ్ అనమాట. దీనిలో చాలా రకాలు ఉన్నాయి, నేను క్లియర్ గా డీటెయిల్డ్ గా చెప్తాను, కొంచెం వినండి. డెఫినెట్ గా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫాస్టింగ్ అనేది ఎప్పుడు కూడా మనకి ఏంటంటే, ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకునే కొన్ని ఉంటాయి, కొన్ని డ్రింక్స్ తీసుకునే అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ని బట్టి కూడా ఉంటాయి అనమాట. లైక్ మనకి కొంతమంది కంప్లీట్ గా అసలు ఫుడ్ రైస్ ని ముట్టుకోరు, కొంతమంది డ్రింక్స్ కూడా ముట్టుకోరు, అంటే ఇంకా కంప్లీట్ ఉమ్ము కూడా మింగకుండా ఉండే ఫాస్టింగ్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఫాస్టింగ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. చెప్పా కదా, స్పిరిచువల్ చాలా ఉంటాయి. నేను ఇప్పుడు దాకా చెప్పింది స్పిరిచువల్ అంటే ఏంటి, మీకు ఏదైనా, ఇప్పుడు నేను ఫాస్టింగ్ ఎప్పుడు ఉంటాను, నాకు రెగ్యులర్ గా ఫాస్టింగ్ అంటే అవ్వదు. నాకు సంవత్సరం మొత్తంలో నా బాడీని నేను ఫాస్టింగ్ ఎప్పుడు పెట్టుకుంటా అంటే రంజాన్ మంత్ లో అన్ని ఫాస్టింగ్ పెట్టుకుంటారు. చాలా మంది ఇక్కడ విడివిడిగా ఫాస్టింగ్ పెట్టుకుంటారు, కొంతమంది అయితే ఎవ్రీ థర్స్డే ఫాస్టింగ్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో స్పిరిచువల్ గా కొంచెం ఆలోచించి పర్టికులర్ డే అని పెట్టుకునేది
లేదా పర్టికులర్ మంత్ అని పెట్టుకునేది దాన్ని స్పిరిచువల్గా అంటారు. అంటే దైవ భక్తి కోసం, దేవుడి కోసం ఇలా అనమాట. ఓకే. ఒక కాజ్ ఉంటుంది కొంతమందికి. కొంతమంది ఏదైనా కోరుకొని ఉపవాసాలు పెట్టుకుంటారు కదా, అలాంటి కొన్ని కాజెస్ ఉంటాయి. చాలా మంది ఇప్పుడు ఎందుకు ఫాస్టింగ్ చేస్తున్నారంటే బరువు తగ్గడానికి ఫాస్టింగ్ చేస్తున్నారు. అంటే ఉపవాసాలు బరువు అంటే తగ్గడానికి కూడా ఫాస్టింగ్లు చేస్తున్నారు. అండ్ కొన్ని కొన్ని ప్రొసీజర్స్లో అంటే మెడికల్ ప్రొసీజర్స్లో మన బాడీని ఏదైనా ఆపరేషన్ జరగాలి, ఏదైనా జరగాలి అంటే పొద్దున్న తినమని చెప్పరు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారు అనుకోండి, వెళ్ళేటప్పుడు మీరు ఫాస్టింగ్ లో వెళ్తే ఒక రేడి రేడి వస్తాయి, రీడింగ్స్ వస్తాయి. తిన్న తర్వాత వెళ్తే రీడింగ్స్ వేరు వస్తాయి. సో దాని వచ్చి కొన్ని ప్రొసీజర్స్ మెడికల్ కానీ కొన్ని రకాల ఆపరేషన్స్ కి సంబంధించిన కానీ ఇలాంటివి ప్రొసీజర్స్ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఉపవాసాలు ఉండాలన్నమాట. ఓకే. సో బాడీ యాక్చువల్ అంటే నార్మల్ స్టేజ్ ఏదైతే ఉందో అంటే ఎక్కువ తక్కువ కాకుండా, ఇప్పుడు బీపీ షుగర్లు ఇవన్నీ ఎలా చెక్ చేస్తారు? ఎక్కువ తక్కువ బాడీ టెంపరేచర్స్ ని బట్టి కాదు, ప్రొసీజర్ అని ఉంటుంది అనమాట. సో ఇలా చాలా మంది ఈ మధ్య కాలంలో మనం డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి ఫాస్టింగ్ చేస్తున్నారు. అంటే మనం రోజంతా వారం అంతా తిన్నాము, మరి వారం అంతా బాడీ డీటాక్స్ అవ్వాలి, క్లెన్స్ అవ్వాలి. ఇప్పుడు ఉంటుంది కదా, వారం అంతా కారు నడిపారు, వారం అంతా ధూళి పడిపోయింది కారు బయట అటు ఇటుగా. సో మనం ఏం చేస్తాం, ఎవ్రీ సండే చూసుకొని టైం చూసుకొని క్లీన్ చేసుకుంటాం. సో ఎలాగైతే బండిని ఎలాగైతే క్లెన్స్ చేశారో, సో ఇక్కడ కూడా ఏంటంటే మన ఉపవాసాలు చేసేది అంతా కూడా బాడీని క్లెన్స్ చేయడానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీనికోసం అని చెప్పేసి బాగా అనేది హెల్ప్ అవుతుంటుంది అనమాట. ఓకే. సో ఫాస్టింగ్ ఇన్ని రకాలు ఉంటాయి అనమాట. ఫాస్టింగ్ క్రియేట్స్ ఏ క్యాలరీ డెఫిషియంట్. అంటే రెగ్యులర్ గా మీరు తినే ఆహారం ఏదైతే ఉందో దాన్ని మోతాదుని తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. క్యాలరీస్ కంప్లీట్ గా తగ్గించడానికి, క్యాలరీస్ తగ్గి డెఫిషియెంట్ లో పెట్టడానికి బాగుంటుంది అనమాట. అంటే రెగ్యులర్ బేసిస్ లో మనం తినే ఆహారంలో నుంచి వచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ ఎనర్జీ ఏంటంటే మనం బరువు పెరగడానికి తగ్గడానికి హెల్ప్ అవుతుంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్ బేసిస్ లో మనకు కావాల్సిన శరీరానికి ఎనర్జీ ఎంత కావాలి అంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1500 క్యాలరీల ఎనర్జీ మనం కన్జ్యూమ్ చేస్తే మన బాడీ సర్వైవ్ అవుతుంది అంటే కనుక, మనం 1500 దగ్గర 2000 క్యాలరీస్ ఇచ్చాం అంటే తినే ఆహారంలో 500 క్యాలరీలు ఎక్కువ ఇచ్చామంటే సర్ప్లస్ అవుతుంది. అంటే సో దట్ బరువు పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే డెఫిషియన్సీ అయితే బరువు తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో క్యాలరీ డెఫిషియెంట్ అనేది అన్నిటికంటే ముఖ్యమైన మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఫాస్టింగ్ అనమాట. అంటే తక్కువ తింటున్నారు, తక్కువ తాగుతున్నారు. సో బాడీ ఏం చేసిద్ది, ఆటోమేటిక్ హీల్ చేయడానికి ట్రై చేసిద్ది. అంటే నువ్వు మనం ఇవ్వట్లేదు కాబట్టి బాడీ ఆటోమేటిక్ గా ట్రై చేసిద్ది అనమాట. అది ఏదో ఉంటుంది చూసారా, పిల్లలు పడిపోతే మీరు చాలా సార్లు లేపుతున్నారు, కానీ పిల్లోడు పడిన తర్వాత ఒకసారి వదిలేశారు అనుకోండి, వాడు కనీసం అది పట్టుకొని మెల్లమెల్లగా ట్రై చేసి లేచాడు అనుకోండి, ఇంకా వాడు లైఫ్ టైం లేచే ఉంటాడు. అంటే ఎలా లేగవడం అనేది నేర్పించేశారు. మీ పిల్లలకి మీరు తినడం నేర్పించారు, తినిపిస్తున్నారు. ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత వాడు చేయి పెట్టి తినమంటారు. ఎందుకు తినమంటారు? వాడికి అలవాటు అవడానికి, ఎందుకంటే జీవితాంతం వాడు తినాలి కాబట్టి. సో బాడీ కూడా ఏం చేసిద్దంటే, రోజు మీ బాడీకి ఇస్తున్నారు, బాడీ సస్టైనబుల్ గా మెయింటైన్ అవుతుంది. అంటే లైక్ అది సర్వైవ్ అయిపోతుంది అనమాట కంప్లీట్ గా. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్పుడప్పుడు మీరు ఫాస్టింగ్ ఉండడం వల్ల బాడీని తాను కొంచెం రిస్క్ స్టేజ్ లో పెట్టేసుకుంటుంది. అంటే దాన్ని బాడీలో నుంచి ఎనర్జీని ఖర్చు పెట్టాలి, బాడీలో కొన్ని పని చేయట్లేదు, లేదా రోజు జరిగేలాగా ప్రక్రియ లేదు అని చెప్పేసి వెంటనే బాడీ అంతా కూడా యాక్టివ్ అవుతుంది అనమాట. నేను మొన్న చెప్పా కదా, బ్లడ్ డొనేట్ చేస్తే, బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కొత్త బ్లడ్ రావడం వల్ల మీ బాడీలో యాంటీ ఏజింగ్ పెరుగుతుంది, సెల్స్ చాలా బాగుంటాయి అండ్ హెల్తీగా ఉంటుంది మీ బాడీ అంతా. కానీ సేమ్ వేలో ఇక్కడ ఫాస్టింగ్ ఉండడం కూడా మీ బాడీ అంతా కూడా ఎనర్జైజ్ అయిపోతుంది. ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసి బాడీ అంతా కూడా లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నింటిని కూడా యాక్టివ్ చేసేసి సెల్స్ అన్నింటిని ఏదైతే ఉన్నాయో డిటాక్స్ అయిన సెల్స్ ని, డ్యామేజ్ ని క్లియర్ చేసేసి కొత్త సెల్స్ ని మళ్ళీ ట్రై చేస్తూ ఉంటుంది. ఉన్న ఏదైతే స్టోరేజ్ అయిన ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. హంగర్ కెన్ సెట్ డమ్. ఓకే. సో కొన్ని కొన్ని ఆకలిని కూడా కంట్రోల్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అంటే హంగర్ అంటే చాలా ఆకలిగా ఉంటే మీరు తిన్నప్పుడు ఒకలా ఉంటుంది ఫుడ్, ఏమి లేకుండా తింటుంటే ఒకలా ఉంటుంది అనమాట. సో ఆకలి మీద ఉన్నప్పుడే మంచిగా మీకు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు పొద్దున్న షేక్ తాగారు అనుకోండి, కరెక్ట్ గా గంట కొట్టినట్టు మీకు 12 1 ఆకలి వేస్తూ ఉంటుంది విపరీతంగా. సో ఆకలి వేయటం కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది టైం టు టైం తింటున్నారు కానీ ఆకలి అనే ఫీలింగే లేదు. సో అలా కాకుండా ఉండడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో చెప్పా కదా, టైప్స్ ఉన్నాయి. 24 గంటలు ఫాస్టింగ్ ఉంది, కంప్లీట్ 24 గంటలు ఏవి తినకుండా ఉండొచ్చు. దీంట్లో మళ్ళీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ తగ్గట్టుగా చాలా మంది చేస్తున్నారు. 16 గంటలు నేను ఇందాక చెప్పా కదా, మధ్యాహ్నం 2 8 మధ్య డే అంతా కూడా క్లియర్ ఫాస్టింగ్ ఉంటుందని. అండ్ 20 అవర్స్ ఫాస్టింగ్ ఉంటుంది, 4 అవర్స్ తింటారు, మిగతా కంప్లీట్ ఫుల్ డే ఫాస్టింగ్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఎన్నో రకాల ఫాస్టింగ్స్ ఉన్నాయి. సో ఎన్నో రకాల ఫాస్టింగ్ వాళ్ళ తగ్గట్టు కూడా వాళ్ళు చేస్తుంటారు. కొన్ని ఫాస్టింగ్స్ లో వాళ్ళు తింటారు తాగుతారు, కొన్ని ఫాస్టింగ్స్ లో వాళ్ళు తినరు, తాగరు. అండ్ కొంతమంది ఫాస్టింగ్స్ లో లిక్విడ్ డైట్ ఉంటుంది అనమాట. సో టైప్స్ చాలా అయితే ఉన్నాయి. సో 24 అవర్స్ ఫాస్టింగ్ అంటే కంప్లీట్ గా ఒక వారానికి 2 సార్లు అలా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. 6 PM to 6 PM అంటే మీ ఇష్టం, అది రూల్ ఏం లేదు. చాలా మంది 12 గంట కొట్టినట్టు ఫాస్ట్ స్టార్ట్ చేస్తారు. ఈ రోజు స్టార్ట్ చేస్తే 12 రాత్రికి, నెక్స్ట్ డే మళ్ళీ 12 తర్వాత ఫుడ్ కన్జ్యూమ్ చేస్తారు. సో ఇట్స్ ఆల్ అప్ టు యూ.
6 to 6 అనేది ఒక సైంటిఫిక్ గా ఏంటంటే మనకి షెడ్యూల్ లా ఉంటుంది అనమాట. అంటే ఎలా పడితే అలా కాకుండా ఒక షెడ్యూల్ టైంలో మనం బ్యాలెన్స్ చేసుకోవడం. 12ంటికి రాత్రి తిని మళ్ళీ పడుకునేలా కాకుండా కొంచెం 6 కొంచెం ఎర్లీగా తినేయటం, మళ్ళీ డేని నెక్స్ట్ డేకి కంటిన్యూ చేసుకోవడం. ఇలా కొన్ని టైప్స్ ఉంటాయి. సో దాని తగ్గట్టుగా మనం ఏంటంటే సైంటిఫిక్ గా కూడా వెళ్ళడం బాగా హెల్ప్ అవుతుంది అనమాట. 16 అవర్స్ అంటే కంప్లీట్ గా మిగతా 8 గంటల్లో మనం ఏదైనా తినొచ్చు. 8 గంటల్లో మనం ఇప్పుడు మేము ఫాస్టింగ్ ఉంటాం. మేము ఫాస్టింగ్ ఉన్నప్పుడు దగ్గర దగ్గర 4:30, 5 o'clock అలా స్టార్ట్ అవుతుంది. అంటే దగ్గర దగ్గర 12 అవర్స్ ఉంటుంది. 12 అవర్స్, 13 అవర్స్, 14 అవర్స్ ఇలా ఉంటుంది అనమాట డే షెడ్యూల్లో. ఈ డే షెడ్యూల్లో 14 అవర్స్ ఉంటే మార్నింగ్ 4 o'clockకి తింటే మళ్ళీ నైట్ 6:30, 7 అవుతుంది అనమాట. సో ఈ 14 గంటల మధ్యలో గ్యాప్లో కంప్లీట్ ఉమ్ము కూడా మింగకుండా పెట్టుకునే ఫాస్టింగ్ ఉంటుంది. వాటర్ ఉండదు, ఉమ్ము మింగకూడదు, ఫుడ్ తినకూడదు, ఏమి ఉండదు అనమాట. కంప్లీట్ ఫాస్ట్లో ఉండాలి. ఏవి తినకూడదు, ఏవి తాగకూడదు, అసలు అటువైపే వెళ్ళకూడదు, ఫుడ్ వైపు. సో మళ్ళీ మేము ఓపెన్ చేసేది నైట్ 6:30, 7 కల్లా ఓపెన్ చేస్తే మళ్ళీ రీసైకిల్ పొద్దున 4 లోపు మనం ఎలా అయినా కొంచెం ఫుడ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండొచ్చు. సో కొన్ని రకాల ఫాస్టింగ్స్లో మనం మేజర్గా ఫాస్టింగ్ చేయాలంటే కొన్ని కొన్ని మానేసుకున్నా కూడా కొంచెం సెట్ అవుతుంది అనమాట. మనం ఆల్మోస్ట్ మనం చేసేదంతా కూడా బ్రేక్ఫాస్ట్ మానేసే ఫాస్టింగ్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మనం రాత్రి తింటాము, పొద్దున మళ్ళీ మధ్యాహ్నం వరకు తినము. సో 16 గంటలు ఫాస్టింగ్ ఎక్కువ మెజారిటీ ఇండియన్స్ చేస్తారంట. ఓకే. సో ఇది కూడా బాగా హెల్ప్ అవుతుంది, 20 అవర్స్ ఫాస్టింగ్ అవన్నీ కూడా. బెనిఫిట్స్ ఏంటి? సరే సార్ ఉపవాసం ఉన్నాం, ఏదో ఒక ఉపవాసం మీరు చెప్పారు, లేదా మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు, స్పిరిచువల్ కూడా బాగుంటుంది, ఉపవాసాలు ఉంటాం. బెనిఫిట్స్ ఏంటి మరి? బెనిఫిట్స్ ఏంటంటే కనుక ఖచ్చితంగా మీ బాడీ అంతా కూడా రిసోర్సెస్ బాగా పెరుగుతాయి. మీ ఫుడ్ని తయారు చేసుకునే విధానం బాడీ ఆటోమేటిక్గా చేసింది. మీకు తెలుసో లేదో, బాడీ ఆటోమేటిక్గా ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ ఫుడ్ని ప్రిపేర్ చేసుకునే కెపాసిటీ అనేది ఇంకా పెరిగిపోతుంది అనమాట. టాక్సిన్స్ కానీ మీ బాడీలో ఏదైనా ఉంటే, అంటే చెడు విషు పదార్థాలు మీ శరీరంలో స్టోర్ అయి ఉంటే అవి క్లియర్ అవ్వడానికి ఈ ప్రాసెస్ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ మీరు నిద్రపోతారు కదా, కొన్ని వేల కుట్టకడాలు పుడుతుంటే చనిపోతుంటారని చెప్పే కదా, ఈ రిపేర్ జరిగింది అనమాట రాత్రి అంతా కూడా. బండిని ఆపితే అది రిలాక్స్ అవుతుంది చూసారా, సేమ్ అంతే. మనం రాత్రి పడుకున్న తర్వాత మన బాడీ రిలాక్స్ అవుతుంది. ఈ రిలాక్స్ లో బాడీ ఏం చేసింది? బాడీ రిలాక్స్ అవుతుంది, మీరు రిలాక్స్ అవుతున్నారు, మీ బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, కానీ బాడీలో అన్ని ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే. ఈ టాక్సిన్స్ క్లియర్ చేయడం, బిల్డింగ్ రిపేర్స్ చేయడం, రీబిల్డ్ చేయడం, బాడీలో టిష్యూస్ ఏమైనా డ్యామేజ్ అయినవన్నీ కూడా. సేమ్ ఫాస్టింగ్ లో కూడా రిలాక్స్ టైం కాబట్టి, అంటే బాడీకి ఇచ్చిన పని కాబట్టి బాడీ ఏం చేసింది? ఫుడ్ దగ్గర ఎనర్జీ పట్టట్లా. మీరు పొద్దున్నే తింటున్నారు, దానికోసం ఎనర్జీ ఖర్చు పెడుతుంది. ఇక్కడ మీరు ఏం చేశారు? ఫుడ్ ఆపేశారు, బాడీకి టైం దొరికింది. మీరు ఇచ్చే ఫుడ్ కాకుండా మీరు ఇచ్చే ఫుడ్ బ్లడ్ పంపించడం, బ్లడ్ నుంచి బాడీ అంతా సప్లై చేయడం, ఇవన్నీ చేయకుండా డైజెషన్ పనులు అవన్నీ ఆపేసి దీని మీద పెట్టేసింది. సో ఇక్కడ రిపేర్ ఎక్కువ జరిగింది అనమాట. రిపేర్ ఎక్కువ జరగడం లేనిది మీ బాడీ యాంటీ ఏజింగ్ ఇవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇన్సులిన్, ఫాస్టింగ్స్, ఓకే, ఇవన్నీ కూడా కొంచెం ఉన్నవాళ్ళు జాగ్రత్తగా కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే కనుక హెల్ప్ అవుతుంది. కానీ షుగర్ లెవెల్స్ కానీ, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కానీ, మీ బాడీలో ఎన్నో రకాల చేంజెస్ జరిగేవి, హార్మోన్ చేంజెస్ కానీ, థైరాయిడ్ కానీ, అంటే ఇది సైంటిఫిక్గా నేను చెప్పట్లేదు, సైంటిఫిక్గా ఇలాంటివి చేయడం వల్ల పారామీటర్స్ కంట్రోల్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. షుగర్ ఎందుకు షూట్ అవుతుంది? మనం తిన్న ఆహారాన్ని బట్టే కదా. కొంచెం ఫాస్టింగ్ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. అలా అనమాట. ఓకే. సో కాషన్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా మనం మరీ ఆరోగ్యం పాడైపోయినా కూడా చాలా మంది ఏమంటారంటే ఎలా ఉన్నా పర్లేదు, నేను ఏదేమైనా పర్లేదు అన్నట్టు ఫాస్టింగ్ ఉంటారు. అలా కాకుండా, మరీ అలా కాకుండా కొంచెం ఫాస్టింగ్ అనేది కొంచెం సిక్ ఉన్నప్పుడు కాకుండా నార్మల్గా ఉన్నప్పుడు రెగ్యులర్గా మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నాయి, మరీ ఎక్కువ బీపీ లో డౌన్ అయిపోద్ది, అలాంటి వాళ్ళు మీరు మేజర్గా ట్రై చేయకూడదు. సో మీరు ఒకవేళ ట్రై చేస్తున్నారు అనుకోండి, మీకు కావాల్సినవి ఏదైతే మీ షుగర్ని బ్యాలెన్స్ చేసేవి, లేదంటే పర్టికులర్గా పెట్టుకోకండి స్ట్రాంగ్గా ఖచ్చితంగా ఇలానే చేయాలన్నట్టు కాకుండా మీకు తగ్గట్టుగా ఒక జ్యూస్ కానీ, టీ కానీ అలా తాగుతూ కూడా మీరు కొంచెం బ్లేక్ ప్లాన్ చేసుకుంటూ ఉండొచ్చు. చాలా మంది ఫాస్టింగ్ చేయడం వల్ల వాళ్ళకి కొన్ని ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోవడం కానీ, న్యూట్రిషన్ వాల్యూ డెఫిషియన్సీ అవ్వడం కానీ, లేదంటే మజిల్ లాస్ అవ్వడం కానీ జరుగుతుంది. సో నేను చాలా మందిని ఫాస్టింగ్ చేసే వాళ్ళని చూశాను. ఈ ఫాస్టింగ్ చేసే ప్రాసెస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ని కంప్లీట్గా మానేస్తారు అనమాట. ఫుడ్ ఎప్పుడైతే డైట్ని కంప్లీట్గా వదిలేశారు, అంటే భోజనాన్ని మానేశారు, ఎప్పుడైతే భోజనంలో ఉండే కొద్ది గొప్ప న్యూట్రిషన్ వాల్యూస్ కూడా, అంటే తినే ఆహారంలో కొద్ది గొప్ప న్యూట్రిషన్ ఉంది, దానివల్ల మీ బాడీలో మజిల్స్, స్కిన్, హెయిర్ అవి అంతంత మాత్రమే మనకి హెల్తీగా ఉంటున్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంకా ఆ హెల్దీనెస్ అనేది పోవడం వల్ల, అంటే ఈ తినే ఫుడ్లో ఉండే న్యూట్రిషన్ ఇంకా తగ్గిపోవడం వల్ల, డైటింగ్ వల్ల, మీ ఫాస్టింగ్ వల్ల ఇంకా మీ బాడీలో ఏం జరిగిందంటే ఉన్న మజిల్ కాస్త ఇంకొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మజిల్ వీక్ అవ్వటం, దానివల్ల మళ్ళీ మీ శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి తగ్గిపోవటం, న్యూట్రిషన్ డెఫిషియన్సీ జరగడం జరుగుతుంది అనమాట. సో అందుకే కొంచెం దీన్ని ఏంటంటే క్యాలరీ మైనస్ క్యాలరీస్ ప్లస్ న్యూట్రిషన్ ప్లస్ చేసుకోవాలన్నమాట. మైనస్ క్యాలరీస్ చేసుకొని ప్లస్ న్యూట్రిషన్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఒక హెల్దీ వేలో మీరు చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో చెప్పే కదా, మీ ఫోకస్ బాగా పెరిగిద్ది ఫాస్టింగ్ ఉండడం అంటే, కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, డైజెషన్ లెవెల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి.
పాత దాని మీద కంపేర్ చేసుకుంటే డైజెషన్ లెవెల్ చాలా ఇంప్రూవ్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ ఎక్కడైనా మీ బాడీలో ఎక్కడైనా మీ బోన్ లేదా ఇన్ఫ్లమేషన్స్ కానీ లేదంటే బ్లడ్ కి సంబంధించిన కానీ నర్వస్ లో కానీ ఏదైనా సమస్యలు ఉంటే అవి ఓవర్కమ్ అవుతాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడానికి, రోగ నిరోధక శక్తి కొంచెం పెంచుకోవడానికి, హార్ట్ బాగా హెల్తీగా ఉండడానికి, ఓకే, డీటాక్సిఫికేషన్ బాడీ అంతా చెప్పా కదా, క్లెన్స్ అవ్వడానికి, బాడీ అంతా కూడా బ్యూటిఫుల్ గా క్లియర్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ అలాగే మనకి చూసుకుంటే కనుక హెల్తీ బెనిఫిట్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఏంటంటే సస్టైనబుల్ ఫ్యాట్ లాస్ ఉంటుంది అనమాట. అంటే తగ్గే కొవ్వు తగ్గి మెయింటైన్ చేసుకోవడానికి బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. మీ బ్రెయిన్ కూడా చాలా వరకు ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా పెంచుకుంటూ ఉంటుంది. ఫాస్టింగ్ మే బి ద బెస్ట్ వే టు కంబాక్ట్ క్యాన్సర్. ఇది రీసెంట్ గా కొన్ని కొన్ని ఆర్టికల్స్ లో మనం చూస్తూనే ఉన్నాం. క్యాన్సర్ ని మనం ఓవర్కమ్ చేయాలంటే మనం ఫాస్టింగ్ చేసుకోవడం చాలా మంచిది అని చెప్పేసి. ఇవాళ ఎవరు ఫాస్టింగ్ ఉండట్లేదు. పాతకాలంలో ఖచ్చితంగా మనం ఫాస్టింగ్ ఏదో స్పిరిచువల్ గానే ఏదో బలవంతంగానే ఉంటున్నాం. ఆ, ఇప్పుడు ఇంత 100% ఫాస్టింగ్ ఉండాలని రూల్ ఏం లేదు. సో ఫాస్టింగ్ ఇస్ ద బెస్ట్ వే. మన బాడీలో ఎన్నో రకాల, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డిసీజ్ ఏదైనా ఉందంటే కనుక అది క్యాన్సరే. రానున్న రోజుల్లో ఏదో ఒక విధంగా ఎవరికొకరికి ఏదో ఒక క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైనా ఇక్కడ కాల్లో ఎవరైనా ఉన్నారండి. కానీ ఇలాంటివి కొన్ని చేయడం వల్ల మేబీ మీరు న్యూట్రిషన్ వాడుతున్నారు, మేబీ ఇలాంటి ఫాస్టింగ్స్ ఉంటున్నారు, మేబీ మీ బాడీని డీటాక్సిఫికేషన్ చేస్తున్నారు, మేబీ మీరు ఇలాంటి వాటిలో ఏదైతే ఉందో క్యాన్సర్ ని కొంచెం ఓవర్కమ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఏం జరిగిద్ది, క్యాన్సర్ ఎందుకు ఇలా తగ్గిపోతుంది అంటే, ఈయన ఒక సైంటిస్ట్ అన్నమాట. ఈయన పేరు డాక్టర్ యోషి నూరి ఉసోమి విన్స్. సో చాలా పెద్ద పేరు. నోబెల్ పురస్కారం పొందింది. ఓకే, సెల్ఫ్ ఈటింగ్ సెల్స్ అనే కాన్సెప్ట్ చేయటం వల్ల. అంటే ఏంటంటే మనం చెప్పాం కదా, ప్రపంచం మన శరీరం మొత్తంలో ఎన్నో వేల కోట్ల కణాలు ఉంటాయి. ఈ కణాలు పుడుతుంటే చనిపోతుంటాయి కదా. చనిపోయిన కణాలు పుట్టిన కణాలని, పుట్టిన కణాలు చనిపోయిన కణాలను తినేస్తుంటాయి. సెల్ఫ్ ఈటింగ్ సెల్స్ అంటారు. అంటే దాని యొక్క కణాలు ఏదైతే ఉన్నాయో ఆ చెడిపోయిన సెల్స్ అవే తినేస్తున్నాయి అనమాట. అసలు క్యాన్సర్ అంటే ఏంటి, చెడు కణాలన్నీ కూడా ఒక చోట జమ అయిపోయి టిష్యూస్ కింద ఫామ్ అయిపోయి క్యాన్సర్ ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫాస్టింగ్ వల్ల ఏదైతే ఆల్రెడీ మీ బాడీలో చెడు కణాలు అన్ని ఎక్కడైతే స్టోర్ అయిపోయి ఉన్నాయో అవి మంచి కణాలు ఏం చేస్తున్నాయి, సెల్ఫ్ ఈటింగ్ చేసేస్తున్నాయి. ఆ కణాలు అవే తినేస్తూ మనకి అది క్లియర్ చేసేస్తుంది అనమాట బాడీలో వేస్టేజ్. ఇప్పుడు మీ ఇంట్లో అంట్లు అన్నీ ఉన్నాయండి, తోమకుండా అలానే పెట్టారు, ఎలా ఉంటుంది? అలా కాకుండా వెంటనే మనం ఎవ్రీ డే క్లీన్ చేస్తూ ఉంటే శుభ్రంగా ఉంటుందా లేదా మన కిచెన్ కానీ మన ఇల్లు కానీ? సేమ్ అంతే. మన బాడీకి కూడా టైం ఇస్తే, బాడీకి క్లియర్ చేయడానికి టైం ఇస్తే బాడీ ఆటోమేటిక్గా హీల్ చేసుకొని సెల్ఫ్ ఈటింగ్ సెల్స్ అనేవి చేసుకొని బాగా క్లియర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఈ స్టార్వేషన్, ఫుడ్ డౌన్ అవ్వటం, ఈ మీ బాడీలో ఏదైతే వైరసెస్ బ్యాక్టీరియాస్ ఇవన్నీ ఉన్నాయో రీసైకిల్ అయిపోతాం. కొత్త కణాలు మళ్ళీ పుట్టి మళ్ళీ కొత్తగా ఎనర్జీ ఉంటుంది అనమాట. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది. దానికి అందుకే ఆయనకి నోబెల్ పురస్కారం వచ్చింది. నోబెల్ పురస్కారం అంత ఈజీగా రాదు ఎవరికి. నోబెల్ పురస్కారం వచ్చిందంటే దాని అర్థం ఏంటి, ఈ ప్రపంచంలోనే ఒక హ్యూమన్ కి సంబంధించిన రీసెర్చ్ లో వాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వాళ్ళ జీవితాన్ని పెట్టేసి అక్కడ వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత అది సైంటిఫిక్ గా మళ్ళీ ప్రూవ్ అయితే, అది నిజంగానే అది ప్రూవ్ అయితేనే వాళ్ళకి నోబెల్ పురస్కారం ఇస్తారు. అది రీసెర్చ్ చేసిన తర్వాత అనమాట. ఓకే, ఎన్నో ఏళ్ల తర్వాత అవి చూసుకిస్తారనమాట. అంత పెద్ద పురస్కారం ఆయనకి పొందారనమాట. అంటే 100% ఇది ఫ్యాక్ట్ కాబట్టి మనం నమ్మాలి. ఓకే, ఫాస్టింగ్ డజంట్ మీన్ స్టార్వింగ్. సో చాలా మందికి కొన్ని రకాల డౌట్స్ ఉంటాయి. స్టార్వింగ్ కుదరదా అంటే, ఫాస్టింగ్ చేయడం వల్ల మీకు హంగర్ ఇవన్నీ పోతాయి? కాదు, కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. యూ స్టిల్ నీడ్ వైటమిన్స్ అండ్ మినరల్స్, బాగా గుర్తుపెట్టుకోండి. కానీ బాడీకి వైటమిన్స్ మినరల్స్ కావాలి. ఎందుకంటే మన బాడీ కార్బోహైడ్రేట్, ఫ్యాట్, షుగర్ అన్ని లోపల ఉన్నాయి బాడీలో, మనం బాగానే ఇచ్చాం. కానీ న్యూట్రిషన్ అనేది డైలీ ఇవ్వాల. అండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా బాడీకి కొన్ని రకాల వైటమిన్స్ మినరల్స్ బాడీ తయారు చేసుకోదు కాబట్టి ఖచ్చితంగా మనం అవుట్ సోర్స్ నుంచి ఇవ్వాలి. సో వైటమిన్స్ మినరల్స్ అని కొన్ని కంపల్సరీగా మనం ఇలా ఇస్తూ ఉండాలన్నమాట. మే ఎక్స్పీరియన్స్ డీహైడ్రేషన్, కొంచెం వీక్ అవుతూ ఉంటారు. అంటే మీరు ఫాస్టింగ్ చేసే వాటర్ తాగుతారు అనుకోండి, కొంచెం హైడ్రేట్ పెట్టుకోండి. ఇలాంటివి పెట్టుకోవడం వల్ల మీకు ఏంటంటే బాగా హెల్ప్ అవుతుంది అనమాట. కుడ్ కాజ్ హీట్ బర్న్, అంటే మీకు కొన్ని హార్ట్ బర్న్ కానీ, హార్ట్ బర్న్ గుండెం ఛాతి మీద నొప్పి రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో నో మిరాకిల్ డైట్ as a డైట్ అనమాట. అంటే ఖచ్చితంగా పెద్ద ఏమి మిరాకిల్ డైట్స్ ఏ ఉండవు, ప్రాపర్గా మనం ఫాలో అవుతుండాలి. సో కొంచెం మీ మైండ్ సెట్ని బట్టి ట్యూన్ చేసుకోవాలి. చాలా మంది ఏమి తినకుండా 24 గంటలు ఉంటారు, చాలా మంది తినకుండా ఒక పూట కూడా ఉండలేరు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్ సెట్. ఉండాలి అనుకుంటే ఉంటారు, లేకపోతే లేదు. మీ మైండ్ లో ఫిక్స్ అవ్వలేదు అనుకుంటే ఉండరు. నేను మధ్యాహ్నం భోజనం తినలేను, నేను కూడా ఉండలేను. కానీ నా రంజాన్ నెల ఫాస్టింగ్ వచ్చేసిందంటే పొద్దున ఎప్పుడో 4ంటికి తింటే మళ్ళీ రాత్రి ఎప్పుడో 8ంటికి 7ంటికి తినేది కూడా మా మైండ్ సెట్ అనమాట అదంతా. సో ఆ మైండ్ సెట్ ట్యూన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఖచ్చితంగా బ్యాడ్ హ్యాబిట్స్ ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. బ్రెయిన్ సెల్స్ కమ్స్ అండ్ గోస్. బ్రెయిన్ సెల్స్ అలాగే మనకి బాడీలో ఎన్నో సెల్స్ వస్తుంటాయి పోతుంటాయి. కానీ శరీరంలో ఈయన డాక్టర్ డేవిడ్ హీబర్ మన కంపెనీలో ఒక పెద్ద సైంటిస్ట్ అనమాట, హెర్బల్ ప్రొడక్ట్స్ వెనకాల ఉన్న వ్యక్తి. ఆయన ఏం చెప్తున్నారు చూడండి, బ్రెయిన్ సెల్స్ కమ్స్ అండ్ గో, ఓకే, ఫ్యాట్ సెల్స్ లివ్ ఫర్ ఎవర్. మీ శరీరంలో
కొవ్వు ఈ కణాలు ఏదైతే ఉన్నాయో అవి ఉండిపోతాయంట. చాలా బాడీలో సెల్స్ వస్తూ ఉంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి, కానీ కొవ్వు కణాలు ఉండిపోతాయి. అందుకే మన బాడీలో స్టోర్ అయిపోయింది ఫ్యాట్ అంతా కూడా. ఓకే. వాట్స్ మిస్సింగ్ ఇన్ ఇంటర్ఫేటెడ్ ఫాస్టింగ్? ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్. నేను ఏం చెప్తున్నానంటే ఈయన ఒక సైకిల్, అంటే ఈయన ఫాస్టింగ్ మీద ఈయన కూడా చాలా రీసెర్చ్ చేయడం వల్ల ఈయన ఏం అర్థం చేస్తున్నారంటే ఉపవాసం ఉండటం వల్ల ఏం మైనస్ అవుతుందంటే కనుక కొన్ని రకాలు మిస్ అవుతున్నాయి. అదేంటంటే ప్రోటీన్, హెల్దీ కార్బోహైడ్రేట్, కార్బోహైడ్రేట్ కాదు హెల్దీ కార్బోహైడ్రేట్, అండ్ మజిల్ మెయింటైన్ చేసుకునే మజిల్ అనేది పోతుంది అనమాట. మన ఫిలాసఫీ ఉంటుంది కదా, 30-40, 30 అనే ఒక రూల్ ఉంటుంది కదా, మన కార్బోహైడ్రేట్, ఫ్యాట్, అలాగే మనకి ఫైబర్ ఇవన్నీ కావాలని చెప్తాం కదా, ఆ రూల్ ఏదైతే ఉందో అది పోతుంది అనమాట. దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే విత్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మనం ఖచ్చితంగా ఈ ఫ్రూట్ మనం రెగ్యులర్గా మన డైట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీ మజిల్ బిల్డ్ అవ్వడానికి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కావచ్చు, హెల్దీ హైడ్రేటెడ్ డ్రింక్స్ కావచ్చు, హెల్దీ కార్బోహైడ్రేట్ కోసం మీరు మజిల్ బిల్డ్ చేసుకోవడానికి ప్రోటీన్ కావచ్చు, ఇవన్నీ కూడా రెగ్యులర్ బెటెడ్లో డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతాయి. మీ డైట్లో కొన్ని యాడ్ చేసుకోవచ్చు అంటే కనుక, మీ ప్రోటీన్ రిచ్గా ఉండాలి అనుకుంటే కనుక ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇవి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బాడీకి అయితే కావాలి, 1 kg 1 గ్రామ్ చొప్పున కావాలి. మీరు 16 గంటలు ఉంటున్నారా, మిగతా 8 గంటల్లో ప్రోటీన్ తీసుకోండి, మీకు కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి. ఇవన్నీ కూడా బాడీకి అవసరమైనవి కాబట్టి రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఓకే. సో ట్రాకర్ పెట్టుకోండి ఫాస్టింగ్ ఉన్నప్పుడు కంపల్సరీగా. ఈ ట్రాకర్ వల్ల కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది. మీకు హెర్బల్ లైఫ్ ద్వారా ఎలా హెల్ప్ అవుతుంది? హెర్బల్ లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లో ఇన్ క్యాలరీ, హై ఇన్ న్యూట్రిషన్. దీనివల్ల మీకు బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఫాస్టింగ్ ఉన్నా కూడా, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎలాగో మానేయాలి, కానీ ఆ బ్రేక్ఫాస్ట్ బదులుగా మీరు హెర్బల్ లైఫ్ షేక్ తీసుకున్నారు అంటే కనుక హెల్దీ బ్రేక్ఫాస్ట్ 170 క్యాలరీస్లో, లో ఇన్ క్యాలరీ, హై ఇన్ న్యూట్రిషన్, దగ్గర దగ్గర మంచి న్యూట్రియం వాల్యూస్ దీంట్లో ఉంటాయి కాబట్టి మీకు కావాల్సిన బాడీకి కావాల్సింది దొరుకుతుంది. ప్రోటీన్ కావచ్చు, వైటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఫైబర్ కావచ్చు, కాల్షియం కావచ్చు, ఇవన్నీ బాడీకి దొరుకుతుంది కాబట్టి దీనివల్ల బాడీకి హెల్ప్ అవుతుంది. దాని తర్వాత మీరు ఫాస్టింగ్ ఎలా మీరు బ్యాలెన్స్ చేసుకున్నా కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఐ హోప్ ఈ టాపిక్ మీ అందరికీ హెల్ప్ అయింది అనుకున్నాను. ఫాస్టింగ్ ఎలా చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, ఎలాంటి ఫాలో అవ్వాలి, ఎలా మనం ఓవర్కమ్ చేసుకోవాలి ఛాలెంజెస్ని జాగ్రత్తగా తెలుసుకున్నారు అనుకున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక సాయంత్రం పూట హెల్పింగ్ హ్యాండ్స్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది, దాంట్లో మీరు కనెక్ట్ అవ్వచ్చు. లేదంటే మెల్లమెల్లగా మీకు మీ కోచ్ ఎవరైతే, మీ కెప్టెన్ ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేస్తారో వాళ్ళని కూడా అడగవచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నా కూడా కమ్యూనిటీకి మీరు రెస్పాండ్ అయ్యి అడగవచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ ఈ టాపిక్ బాగా హెల్ప్ అయింది అనుకున్నాను ఫాస్టింగ్ గురించి. ఇంకా అప్కమింగ్ ఏమైనా ఫాస్టింగ్ కానీ అప్డేట్స్ ఉంటే కనుక మేము మీకు అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆ సార్కి ఒకసారి అందరూ బిగ్ బిగ్ హార్ట్ సింబల్స్ ఇవ్వండి, సెలబ్రేషన్స్ ఇవ్వండి, క్లాప్స్ ఇవ్వండి. ఎందుకంటే అవగాహన లేకుండా చేసే పనులకి అర్థం ఉండదు కదా. ఎంత చక్కగా అవగాహన కలిగించారు కదా సార్ మనకి. నిజంగా మనము ఫాస్టింగ్ ఉంటాం, ఈ రోజు అదే ప్యాషన్ అయిపోయింది. ఏదో ఒక వెయిట్ లాస్ అవ్వాలంటే ఫాస్టింగ్ ఉంటే ఓకే, రిజల్ట్ రావాలంటే ఇంకోటి రావాలంటే ఫాస్టింగ్ ఉంటే ఓకే. కానీ ఇక్కడ ఏంటంటే అది ఎలా హెల్దీగా ఎలా ఫాస్టింగ్ ఉండాలి, మనం ఒక మంచి ఏ పని చేసినా దానికి అర్థవంతంగా ఉండాలి కదా. అదే ఫాస్టింగ్ ఇప్పుడు ఎట్లా ఉండాలి సో చూడండి, మెరాకిల్ కదా. అసలు కొన్ని కొన్ని విషయాలు నోబెల్ అవార్డు ఉండేటువంటి వాళ్ళు మనకి అదే మనం ఎట్లా అసలు అలాంటి వాళ్ళు సైంటిస్టుల ఆధ్వర్యంలో మనం ఉన్నామంటే ఒక మంచి తల్లి ఒడిలో ఉన్న దాంతో సమానం. బ్యాక్గ్రౌండ్, సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ తో ఇంత మంచిగా న్యూట్రిషన్ మనకి ఇచ్చినందుకు మన మార్క్యూస్ గారికి, లైవేల సిస్టమ్ కి హార్ట్ఫుల్ గా హార్ట్స్ ఇచ్చేసేయచ్చు మనము. ఓకేనా, నేనైతే ఇచ్చేస్తున్నాను. ఓకేనా, రేపు అదే విధంగా ఇప్పుడు సెషన్ విన్నారు, దీంట్లో డౌట్స్ ఉంటే ఈవినింగ్ 6 o'clock 21 days లైఫ్ స్టైల్ ఛాలెంజ్ లో ఉన్న వాళ్ళకి హెల్పింగ్ హ్యాండ్ సెషన్ ఉంటుంది. అసలు ఫర్దర్ గా మళ్ళీ మేము కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఉంటుంది. అది మీరు మీ కోచెస్ అడిగితే ఫుల్ డీటెయిల్స్ చెప్తారు. మంచి బెస్ట్ రిజల్ట్ తీసుకోవడానికి బెస్ట్ ఆపర్చునిటీ ఏదైనా ఉందంటే 21 days లైఫ్ స్టైల్ ఛాలెంజ్. ఓకేనా, ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాకు ఈరోజు హెల్ప్ అయింది అనుకున్న వాళ్ళందరూ మీ కోచ్కి ఇప్పుడే కంటిన్యూ ఇది కాల్ అయిపోయిన వెంటనే కాల్ చేయండి. నాకు ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు కోచ్కి, అదేవిధంగా మార్క్యూస్ గారికి, లైవెల్ల సిస్టమ్కి, మా సీనియర్ కోచెస్కి, అందరికీ ఆల్మోస్ట్ అందరికీ అండి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, బిగ్ వాయిస్తో ఒకసారి సార్ వాళ్ళకి అందరికి ఎల్ఐవెల్ఎస్కి థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి. బాయ్. Thank you so much, madam. Thank you, Thank you so much, sir. Thank you, Thank you, madam. madam. Thank you, Thank you, sir. sir. Thank you, madam. Madam, thank you so much.